ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆ అదృష్టం ఎవరిని వరిస్తుంది? అమాచ్యులయ్యే ఈక్వేషన్స్ ఎవరికున్నాయి? జిల్లా వ్యాప్తంగా ఇప్పుడు ఇదే చర్చ నడుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ విస్తరణకు సమాయత్తమవుతూ ఉండటంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. అలాగే మంచిర్యాల జిల్లా నుంచి మంత్రి పదవి ఎవరిని వరిస్తుందనే చర్చ హాట్ టాపిక్గా మారింది. మంచిర్యాల జిల్లా నుంచి మంత్రి పదవి ఎవరికి దక్కుతుందో అన్న చర్చ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. జిల్లాలోని మంచిర్యాల నియోజకవర్గం నుంచి కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు, చెన్నూరు నుంచి గడ్డం వివేక్, బెల్లంపల్లి నియోజకవర్గం నుంచి గడ్డం వినోద్ తో పాటు నిర్మల్ జిల్లా ఖానాపూర్ నుంచి ఎమ్మెల్యేగా వెడ్మ బొజ్జు రేసులో ఉన్నారు. వీరిలో ఆ అదృష్టం ఎవరిని వరిస్తుందనే టాక్ జిల్లా రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన మంత్రి పదవుల కేటాయింపు ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. దీంతో మంత్రి పదవి కోసం ఆశావహులు ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు. పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత కాంగ్రెస్ కు ఊపొచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఘన విజయం సాధించింది. మంచిర్యాల నుంచి గెలుపొందిన ప్రేమ్సాగర్ రావు 2007 నుంచి 2013 వరకు ఉమ్మడి ఆదిలాబాద్ ఎమ్మెల్సీగా బాధ్యతలు నిర్వహించారు. 2018లో మంచిర్యాల అసెంబ్లీ సీటుకు పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇటీవలి ఎన్నికలు గెలిచారు. దీంతో ప్రేమ్సాగర్ రావుకే మంత్రి పదవి దక్కుతుందని కాంగ్రెస్ వర్గాల్లోని ఆయన అనుచరులు విశ్వసిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి కాకా వెంకటస్వామి తనయులైన బెల్లంపల్లి, చెన్నూరు ఎమ్మెల్యేలు గడ్డం వినోద్, గడ్డం వివేకులు సైతం మంత్రి పదవి రేసులో ఉన్నారు. గడ్డం వినోద్ 2004లో చెన్నూరు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009 వరకు కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు. ఇక గడ్డం వివేక్ 2009 నుంచి 14 వరకు పెద్దపల్లి పార్లమెంటు సభ్యుడిగా సేవలందించారు. మళ్లీ 2014లో పెద్దపల్లి పార్లమెంటు నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. మొదటిసారిగా ఎమ్మెల్యే బరిలో నిలిచిన ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నూరు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మరోవైపు ఖానాపూర్ ఎమ్మెల్యేగా ఎన్నికైన వెడ్మ బొజ్జు సైతం మంత్రి పదవి రేసులో ఉన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ గిరిజన జిల్లాగా పేరుండడంతో అదే సామాజిక వర్గానికి చెందిన బొజ్జుకు పదవి దక్కుతుందనే ప్రచారం కూడా సాగుతోంది. మరి ఈ నలుగురిలో ఆ అదృష్టం ఎవరిని వరిస్తుంది? ఆ ఈక్వేషన్స్ ఎలా ఉంటాయనే ఆసక్తి నెలకొంది. మంత్రివర్గ విస్తరణ కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం వేగంగా అడుగులేస్తోంది. దీంతో ఆశావహులు ఎవరి దారిన వారు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. జిల్లా నుంచి బరిలో ఉన్న ప్రేమ్సాగర్ రావు, వినోద్, వివేకులు సీనియర్లు కావడంతో ఢిల్లీలో వారికి మంచి సంబంధాలు ఉన్నాయి. ప్రేమ్సాగర్ రావుకు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నుంచి స్పష్టమైన హామీ ఉందని చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు నస్పూర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వస్తే ప్రేమ్సాగర్ రావుకు మంత్రి పదవి ఇస్తామని ఖర్గే ప్రకటించడం విశేషం. దీంతో ప్రేమ్సాగర్ రావుకి కాస్త ఎక్కువ అవకాశాలు ఉన్నాయన్న టాక్ నడుస్తోంది. ప్రేమ్సాగర్ రావు ఇటీవల ఢిల్లీ వెళ్లి ఏఐసిసి పెద్దలతో మంతనాలు జరిపారు. ఉమ్మడి జిల్లాలో పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చిన తనకే మంత్రి పదవి దక్కుతుందని ఆయన విశ్వసిస్తున్నారు. వినోద్, వివేకులకు సైతం ఢిల్లీలోని అగ్రనేతలతో సత్సంబంధాలున్నాయి. వాళ్ళిద్దరూ కొద్ది రోజులు ఢిల్లీలోనే మకాం వేసి మంత్రి పదవి దక్కించుకునేందుకు మంతనాలు సాగించారు. అటు సోషల్ ఈక్వేషన్ లో భాగంగా వెడ్మ బొజ్జు పేరు కూడా పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ క్రమంలో అమాత్య పదవి అందుకునేది ఎవరనేది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.